హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 33. నవీన్ రాధ ఇంట్లోకి మొత్తానికి సుజీ సంజయ్ ఎంటర్ అవుతారు. వీళ్ళ రాక రాధ జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయా? నవీన్ జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయా? ఈ కథలో చూసేద్దాం. 2 రోజుల తర్వాత సాటర్డే వీకెండ్ కావడంతో సుజీ సంజయ్ వస్తున్నామని కాల్ చేయడంతో నవీన్ ఎదురు చూస్తూ ఉన్నాడు. రాధ నవీన్ని గమనిస్తూ తన పనిలో ఉంది. కాలింగ్ బెల్ మోగడంతో నవీన్ లేచి డోర్ దగ్గరికి వెళ్తుంటే, ఏవండి మీరు ఉండండి, నేను వెళ్ళి చూస్తాను అని రాధ అంటుంది. నవీన్ సరే అని తల ఊపి పక్కకు వచ్చాడు. రాధ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సుజీ సంజయ్ చూడముచ్చటగా ఉన్నారు చూడటానికి. సుజీ జీన్సు టీషర్ట్తో ఉంటే సంజయ్ ఫార్మల్ డ్రెస్లో ఉన్నాడు. హాయ్ రాధా అని సుజీ నవ్వుతూ పలకరిస్తుంది. రాధ నవ్వుతూ ఇద్దరిని లోపలికి రమ్మని పిలుస్తుంది. హాయ్ నవీన్ అని సుజీ నవీన్ దగ్గరికి వెళ్ళి లైట్గా హగ్ ఇచ్చి పలకరించి, నవీన్ తనే సంజయ్ అని చెప్తుంది. నవీన్ సంజయ్ వైపు చూసి షేక్ హ్యాండ్ ఇస్తాడు. నవీన్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాడు సంజయ్ కూడా. నవీన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి రాధ వైపు తిరిగి హాయ్ రాధ అని నవ్వుతూ అంటాడు. రాధ నవ్వి కూర్చోండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ముగ్గురికి జ్యూస్ తీసుకుని వచ్చి అందరికీ ఇచ్చాక పక్కన నిల్చుంది. నవీన్ సుజీ నార్మల్గానే ఉన్నా సంజయ్ జ్యూస్ తాగుతూ రాధా నుంచున్నావే ఎందుకు కూర్చో పర్లేదు అని నవ్వి ఊరుకుంది రాధ. చూడు రాధా, ఇక మీద అందరం కలిసి ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాం. అలాంటప్పుడు ఎవరో ఒకరు ఇంట్లో తిరుగుతూనే ఉంటారు. ప్రతిదానికి నువ్వు నిల్చుని ఉండాలంటే కష్టం కదా, కూర్చో అని సూటుగా చూస్తూ చెప్తాడు సంజయ్. కానీ నవీన్కి అర్థమైంది తను చెప్తేనే కానీ కూర్చోదు అని. కూర్చో రాదా అని నవీన్ అంటాడు. నాకు వంటగదిలో పని ఉంది, మీరు మాట్లాడుకోండి అని తాగిన గ్లాసెస్ తీసుకుని వెళ్ళిపోతుంది. సంజయ్ నవీన్ వైపు చూస్తూ రాధా చాలా అనుకుగా ఉన్న అమ్మాయిలా ఉంది కదా అంటాడు. పల్లెటూరు అమ్మాయి కదా, మనలా చదువుకున్న వాళ్ళతో మాట్లాడాలి అంటే భయం బెరుకు ఉంటాయి. దాన్నే నువ్వు అనుకువా అనుకుంటున్నావు అని సంజయ్తో నవీన్ అంటాడు. సంజయ్ నవ్వి మీకు అలా అర్థమైందా బ్రో, పెళ్ళయ్యి ఇంకా నెల కూడా కాలేదు కదా, అందుకే నీకు అమ్మాయిల గురించి అంచనా వేయటం రావడం లేదనుకుంటా. నవీన్ నేను రాధకి గోల్డ్ అని సర్టిఫికేట్ ఇచ్చేశాను, అలా అయితే నేను సుజీకి ఇస్తాను అని నవీన్ సీరియస్గా అంటాడు. సుజీ సంజయ్ వైపు చూసి చూడు సంజయ్, ఇక్కడ మనం కలిసి ఉండాలి, కాస్త జాగ్రత్తగా మాట్లాడు అని హెచ్చరిస్తుంది. ఈ మాటలన్నీ విన్న రాధ ఫ్రూట్స్ ప్లేట్లో పెట్టుకుని వచ్చి టీపాయ్ మీద పెడుతూ సంజయ్ గారు తీసుకోండి అని అంటుంది. నాకు యాపిల్ నచ్చదు రాధా అని సంజయ్ అంటాడు. రాధా నవ్వి ఒక్కొక్కసారి అంతే సంజయ్ గారు, మీకు నచ్చింది నాకు నచ్చదు, ఎవరి అభిప్రాయాలు అభిరుచులు వారుకుంటాయి. మనం మనకి నచ్చింది కదా అని పక్క వాళ్ళకి ఏది బలవంతంగా ఎక్కించకూడదు, వాళ్ళకి అనిపించినప్పుడు అన్నీ మారతాయి అని అనేసి వెళ్ళిపోతుంది. నవీన్ రాధ ఏదో చెప్పింది నాకు అంతగా అర్థం కాలేదు అని సుజీ అంటుంది. ఏమో సుజీ, రాధ ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది, అందులో అర్థం ఉంటుంది కానీ నాకు అర్థం కావట్లేదు. నీకు కూడా అర్థం కాకపోతే చేసేది ఏమీ లేదు, నువ్వు వెళ్ళి లగేజ్ సర్దుకో ఆ రూమ్లో అని నవీన్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. సంజయ్ వెళ్తున్నా రాధ వైపు చూస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో ఎవరైనా పర్ఫెక్ట్ అని అనుకుంటే అది ఖచ్చితంగా నువ్వే రాధా అని మనసులో అనుకుంటాడు సంజయ్. నువ్వు నవీన్ రూమ్లో లగేజ్ సర్దుకొని అరుస్తుంది సుజీ. అలాగే అని సంజయ్ ఆలోచనలో నుండి బయటికి వచ్చి నవీన్ రూమ్లోకి వెళ్తాడు. రా సంజయ్ అని నవీన్ పిలుస్తాడు. బ్రో, రూమ్ చాలా బాగుందని అంటాడు సంజయ్. లగేజ్ నీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకో, ఫ్రీగా ఉండు ఓకేనా అని అంటాడు. తప్పకుండా బ్రో, నాకు టైంకి నిద్ర తిండి ఉండాలి, ఇక ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్, నాకు ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. అయినా ఒక మాట బ్రో అని బెడ్ మీద నవీన్ పక్కన కూర్చుంటూ సుజీ నీకు ఎందుకు నచ్చిందని అడుగుతాడు. ఎందుకు అలా అడుగుతున్నావు అని నవీన్ అడుగుతాడు. జస్ట్ తెలుసుకుందామని. ఏముంది, చదువుకుంది, తెలివైంది, ముఖ్యంగా ఈ జనరేషన్ అమ్మాయి, ఇంతకంటే ఏం కావాలి అని నవీన్ అంటాడు. సంజయ్ పెద్దగా నవ్వుతూ ఆ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ సారీ బ్రో ఏమనుకోకు అని అంటాడు. ఎందుకు నవ్వుతున్నావు సంజయ్ అని నవీన్ అడుగుతాడు. నువ్వు చెప్పినవి ఇప్పుడు ఇష్టంగా ఉంటాయి, రేపు కష్టంగా మారకుండా చూసుకో అని అంటాడు సంజయ్. సంజయ్ లేచి నేను కాసేపు టీవీ చూస్తాను బ్రో అని హాల్లోకి వచ్చేస్తాడు. ఈ సంజయ్ కూడా కొంచెం రాధలాగే ఉన్నాడు అని నవీన్ మనసు ఎక్కడో కొట్టుకుంటుంది. సుజీ సంజయ్ రావడంతో రాధ బిజీగా వంటగదిలో ఉంది. శాన్వి వదినా వదినా అంటూ వస్తుంది.
హాల్లో సంజయ్ని చూసి హూ ఆర్ యు అని అడుగుతుంది. ఇంతకీ నువ్వెవరు అని రాగం తీస్తాడు సంజయ్. నేను ప్రిన్సెస్ని అని సాన్వి వెటకారంగా అంటుంది. సంజయ్ సాన్వి చూపులకు మాటలకి నవ్వుకుని అయితే నేను ప్రిన్సెస్ దగ్గర అసిస్టెంట్ని అని నవ్వుతూ అంటాడు. సాన్వి నవ్వేసుకుని ఐ లైక్ యూ మ్యాన్ అని అంటుంది. నిజంగానా? అయితే ఐఫే అని సంజయ్ అంటాడు. ఇద్దరు ఐఫే ఇచ్చుకుని ఇంతకీ నువ్వెవరు ప్రిన్సెస్ అని అడుగుతాడు. నేను నవీన్ని బెస్ట్ ఫ్రెండ్ని, కానీ ఇప్పుడు రాధా వదినికి షిఫ్ట్ అయిపోయా అని అంటుంది. ఓ అదా సంగతి అని అంటాడు సంజయ్. మరి నువ్వు? నేనిక మీద ఇక్కడే ఉంటాను ప్రిన్సెస్. నిజంగా? అయితే టచ్లో ఉందాం బ్రో. షూర్ ప్రిన్సెస్. ఇక నేను వదిన దగ్గరికి వెళ్తాను అని సాన్వి బెడ్రూమ్లోకి నేరుగా వదిన వదిన అంటూ వెళ్ళిపోతుంది. సుజి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ హే ఎవరు నువ్వు, బయటకు పో అని అరుస్తుంది. సుజి అరుపు పెద్ద లక్ష్మీ బాంబులా వినబడడంతో రాధ వంటగదిలో నుండి నవీన్ బెడ్రూమ్లో నుండి ఇద్దరు బయటికి వస్తారు. సంజయ్ లేచి నవీన్ రాధతో కలిసి సుజి రూమ్ వైపు వెళ్తారు. హే ఎవరు నువ్వు అని సుజి ఫోన్ బెడ్ మీద విసిరేస్తూ అడుగుతుంది. అసలు నువ్వెవరు? చిన్నపిల్లనని కూడా చూడకుండా నోటికి వచ్చింది వాగుతున్నావు అని సాన్వి అంటుంది. నువ్వు చిన్నపిల్లవా? నీ మాటలు కోటలు దాటుతున్నాయి అని చూసి చిరాగ్గా అంటుంది. హలో, మీ చిరాకు తీసి ప్యాకెట్లో పెట్టుకో, నా మీద చూపిస్తే బాగోదు అని సాన్వి అంటుంది. సాన్వి ఏమైందిరా అని రాధ లోపలికి వస్తూ అడుగుతుంది. వదిన, ఈ పిచ్చికుక్క ఎవరు అని సాన్వి అడుగుతుంది. సాన్వి తప్పు కదా అని నవీన్ అంటాడు. నవీన్ నీకేం తెలీదు, అందరూ గుడ్డని అనుకుంటావు అని సాన్వి అంటుంది. ఇది తప్పుపోయిన పిచ్చి కుక్కలా ఉంది. యు పిచ్చి కుక్క, కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి. నా వల్ల కాదు బాబోయ్ అంటూ వెంటనే ఇంటి నుంచి తరిమేయండి అని సాన్వి అంటుంది. సాన్వి ఏంటిది అని రాధా అంటుంది. దానికి సుజి ఏంటి ఈ వయసులో ఈ పిల్లకు ఎంత బలుపు, ఒక దెబ్బ వేస్తేనే గాని సరిగ్గా ఉంటుంది అని ఒక అడుగు ముందుకేసి కొట్టడానికి వస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో నవీన్కి అస్సలు అర్థం కావటమే లేదు. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు మాటలు విసురుకుంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.